అధికారంలోకి వచ్చే వరకే పార్టీ కార్యకర్తలు నేతలు, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమం సమీక్షలు పర్యటనలు. ఇది ఇప్పుడు టీడీపీలో వినిపిస్తోన్న మాట. అధినేత చంద్రబాబు 2-3 నెలలకు ఒకసారి పార్టీ కార్యాలయానికి రావడం, నేతలతో మాట్లాడి వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత కూడా ఇంకా కొన్ని కార్పొరేషన్లు, మార్కెట్ యార్డ్ల పాలక వర్గాలను నియమించకపోవడంపై టీడీపీ కేడర్తో పాటు లీడర్లలో వ్యక్తమవుతోన్న అసంతృప్తి సెగ అధినేత వరకు వెళ్ళింది. త్వరలోనే పదవుల పంపిణీ పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ ఈ దిశగా అడుగులు పడడం లేదన్న అభిప్రాయం టీడీపీలో ఉంది. పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకపోవడానికి కారణమేంటి? వీటిని ప్రకటిస్తామని ఇటీవల చంద్రబాబు చెప్పినా అలాంటి కసరత్తు జరగడం లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎందుకొస్తున్నాయి? ఇలాంటి చర్యలతోనే 2019లో అధికారం కోల్పోయామన్న విషయం అధినాయకత్వానికి జ్ఞప్తికి రావడం లేదా? కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కొందరికింకా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదా? ఇలాంటి అంశాలపై టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమైంది? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎందుకు ఇలా మారిపోయారు? అప్పట్లో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎక్కువ సమయం ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వారిలో కనిపిస్తోంది. రాజధాని అమరావతి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయమైన కనీసం తమతో అప్పుడప్పుడైనా భేటీ అవ్వాలి కదా అన్న భావన కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నేతల్లో ఏదో తెలియని అసంతృప్తి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అష్ట కష్టాలు పడ్డారు. వైసీపీ దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాడారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన క్యాడర్తో పాటు లీడర్లలో సంతోషం లేదు. వారి గుండెల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ముఖ్యంగా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలస వచ్చిన నేతల వ్యవహార శైలి తెలుగుదేశం నేతలకు అస్సలు నచ్చడం లేదు. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల టీడీపీ ఇన్ఛార్జీలను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక మహానాడు జరిగి 5 నెలలు అవుతున్నా నేటికి పార్టీ కమిటీల నియామకం జరగలేదు. తెలుగుదేశం చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని సీనియర్లు అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాల్లో కూడా ప్రక్షాళన చేయాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి లోకేష్ చెబుతున్నా ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు. అధిష్టానం మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదనే విమర్శలు లేకపోలేదు. మంగళగిరి పార్టీ ఆఫీస్కు వచ్చే నేతలు కూడా పూర్తిగా తగ్గిపోయారు. బలవంతంగా పిలిస్తేనే కొందరు నేతలు వచ్చి ఇచ్చిన నోట్ ఆధారంగా మీడియాతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇదంతా ఓ మొక్కుబడి తంతుగా సాగుతున్న వాదనలు ఉన్నాయి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు మంత్రి లోకేష్ కూడా పార్టీ సెంట్రల్ ఆఫీసు వైపు తొంగి చూడడం లేదు. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి చంద్రబాబు వచ్చి వెళ్తున్నారు. అప్పుడు కూడా 3-4 గంటలకు మించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండడం లేదు. ఇక లోకేష్ ఉండబల్లి నివాసానికే ఎక్కువగా పరిమితమవుతున్నారు. అక్కడి నుంచి సమీక్షలు, మంగళగిరి నియోజకవర్గ వ్యవహారాలు, ఇతర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఇక మిగిలి ఉన్న కొన్ని కార్పొరేషన్లతో పాటు మార్కెట్ యార్డ్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ముందుగానే నియామకం చేసి ఉంటే మరో 6 నెలల్లో 2 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యేది. మరికొందరికి అవకాశం వచ్చేది. కీలకమైన కార్పొరేషన్లే ఖాళీగా ఉన్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ తో పాటు మరికొన్ని సంస్థలు, ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, గుంటూరు మిర్చి యార్డ్తో పాటు కొన్ని ప్రముఖ వ్యవసాయ మార్కెట్ కమిటీలను, పాలక వర్గాలను నియమించకపోవడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కమిటీలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ ఈ పదవులను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ పాలక వర్గాలను ప్రకటించలేదు. కొందరు చైర్మన్లకు ఇంకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో 3 నెలల నుంచి సచివాలయం, పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
అసలు కొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం జరిగిందని పార్టీ వైపు నుంచి ప్రకటన మినహా జియో ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో పదవులు ప్రకటించినా తమకు ఒదిగేదేమీ లేదని కొందరు పెదవి విరుస్తున్నారు. పదవులు రాని వారిలోనూ అసంతృప్తి కామన్ అయిపోయింది. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసా లేదా తెలిసి మెన్నకుండా పోతున్నారా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కమిటీలు ఏర్పాటు కాలేదు. వీటిని ప్రకటించేందుకు జరుగుతున్న కసరత్తు కొలిక్కి రావడం లేదు. దీనికి తోడు 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను, అక్రమాలను ప్రశ్నించి అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన వారు పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమను పార్టీ గుర్తించలేదనే ఆందోళనతో పాటు అసంతృప్తి వారిలో రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అలాంటి వారిని పిలిపించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఇటీవల మీడియాతో చిట్చాట్ గా మాట్లాడుతూ చెప్పడాన్ని గమనించాలి. దీనికి తోడు పార్టీ అధినేత చంద్రబాబు పార్టీపై దృష్టి పెట్టకపోవడం, అభివృద్ధి సంక్షేమం కోసం ఆర్థిక వనరుల సమీకరణ పేరుతో సమీక్షలు, పర్యటనల హడావిడిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడమే తగ్గిపోయింది. ఇక మంత్రి లోకేష్ ప్రజా దర్బార్లో పార్టీ క్యాడర్ను కలుస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇటీవల అవి తగ్గిపోయాయి. యువగలం పాదయాత్రతో కార్యకర్తలతో పాటు మండల స్థాయి నేతలకు దగ్గరై లోకేష్ ను కలిసి ఫోటో దిగేందుకు చాలా మంది వస్తున్నారు. కానీ అవకాశం లేక అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఈ అంశాలను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని కొందరు నేతలు భావిస్తున్నా పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్నదే సందేహం. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తే అధినేతలకు కోపం వస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తారో, తమను గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమోనని సందేహిస్తున్నారు. అధినాయకత్వం ఇప్పటికైనా పార్టీపై దృష్టి పెట్టి సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఎన్నికలప్పుడు ఓటర్లను పోలింగ్ బూతులకు తీసుకువచ్చేది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలేనని గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిని పట్టించుకోవాలని పోలిట్ బ్యూరో సభ్యుడు ఇటీవల ఏకంగా చంద్రబాబుకే చెప్పేశారు. కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని, ఇటువంటి వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే వచ్చే ఎలక్షన్లలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో, మార్పు వస్తుందో రాదో చూడాలి మరి.